హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వాయిస్ ఇవ్వాలంట అండి. లేదా నేను డైరెక్ట్ వాయిస్తో మాట్లాడతాను అంటుంటే మా ఉమ్మ ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తా, నాకు ఆ వాయిస్ ఓవర్ అంటే ఇష్టము, చాలా ఇష్టము, నాకు అదే మంచిగా అనిపిస్తుంది అని చెప్తుంది. కానీ నేనేమో డైరెక్ట్గా వాయిస్తో చేద్దామంటున్నాను. టమాటాలు చూసారా ఎంత ఎర్రగా రెడ్గా, రెడ్ ఎర్ర ఒకటే కలర్ చాలా బాగున్నాయి కదా. మా ఉమ్మ ఏం నిన్న మార్కెట్కి వెళ్ళాము. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టిదనమాట. ఇవి టమాటా 100కి 5 కిలోలు అంటే 20 రూపీస్, ఒక దగ్గర ఏమో 30 రూపీస్ అందులో అయినా అవేమి ఇంకా బాగున్నాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి అనుకోండి. ఏదేది తీసుకొచ్చినాయి కానీ మొత్తం పండ్లు తీసుకొచ్చింది. మొత్తం పచ్చడి పెట్టాలని చెప్పి కొంచెం మెత్తటి అంటే కొంచెం పండ్లు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది రెడ్ పచ్చడే. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి నిల్వ పచ్చడి చేయబోతున్నాం అనమాట. ఓకే, మంచిది. ఫస్ట్ చెప్పు, వీడియో తీస్తున్నా. నిజంగానా? చూసుకోమ్మా. ఓకే, ఫస్ట్ కడిగి తూడ్చి కాసేపు ఆరబెడదాం. ఇప్పుడైతే మా ఉమా టమాటాలు మొత్తం కట్ చేస్తుంది. చాలా బాగాలేగా ఉన్నాయి మొత్తం. మస్తు కెమెరాలు మస్తు కనిపిస్తున్నాయి. టమాటా బాగా కనిపిస్తున్నాయి. బాగున్నాయని తీసుకున్నాను. జ్యూసీగా ఉన్నాయి. మెయిన్ మనకి పచ్చడి కావాల్సింది ఇది అన్నమాట. ఉండాలి కొంచెం బాగా కలర్ బాగుండాలి, జ్యూసీగా ఉండాలి అనమాట. జ్యూస్ ఎక్కువ ఉండాలి, అప్పుడే కారం మంచిగా పడుతుంది, ఎక్కువ బాగుంటుంది. చాలా రోజులు అయిపోయింది టమాటా పచ్చడి. ఇది దోశల్లో కూడా తినొచ్చు అనమాట. దోశ, ఇడ్లీ, పూరి. దోశ పిండి రుబ్బి పెట్టాను కిలో. ఎన్ని రోజులు తింటారు మమ్మీ వాళ్ళు. బాగా మళ్ళీ దోశ అన్నే అంటారు. ఇడ్లీ చేసినాం అనుకోండి, ఒక్క రోజు చేసి నెక్స్ట్ రోజు కూడా చేసినాం అనుకో, ఈ రోజు కూడా ఇడ్లీ చాలా రుబ్బినవా. ఇంకా ఉప్మా చెప్పవసరం లేదనుకోండి. ఉప్మా అయితే అదేదో వెబ్ సిరీస్ ఉంటుందిగా 90s, అందులో చేసినట్టు చేస్తారు మా వాళ్ళు. యాక్చువల్ టమాటా రేటు తక్కువ ఉందని పెడతాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఒక ఫ్రిడ్జ్లో ఒక పక్కన పడి ఉంటుంది కానీ అది ఉంది కొంచెం. అదొక డబ్బా పెట్టిన, సగం అయిపోయింది, సగం ఉంది. యాక్చువల్గా మా వాళ్ళు ఎక్కువ పచ్చళ్ళు గుర్తుండవు వాళ్ళకి. పొద్దున సాయంత్రం కర్రీ, మా లంచ్ బాక్స్ కర్రీ చేయాలి, నైట్ ఎట్లాగో ఏదో ఒకటి తప్పదు. నాన్ వెజ్ ఉంటూనే ఉంది. ఈ మధ్య తక్కువ నాన్ వెజ్ ఛానల్లో వీడియోస్ చేయట్లే కదా, అందుకే కొంచెం తక్కువ అనమాట. తెచ్చిన అప్పటికప్పుడు తేయడం, చికెన్ ఫ్రై చేసుకుని తినేస్తున్నారు. కానీ నేను ఎక్కువ అంటే మా ఇంట్లో బాగా తినేది పచ్చళ్ళు ఎవరంటే ఇక నేనే చెప్పాలి. అమాసకి పుణ్యానికి ఒకసారి వేసుకున్నా నేనే బాగా తింటాను అర్థం మా ఇంట్లో. ఈ పచ్చడి బాగుంటుంది, నాకు ఇష్టం అనమాట. కొంచెం పల్లి ఆయిల్ అది తాలింపు పెడితే చాలా బాగుంటుంది. చూద్దాము ఎంత అవుతుందో. ఇవి వచ్చేసి మనకి ఈజీగా నేను 5 kgs తీసుకొచ్చాను టమాటా. ఆల్రెడీ నిన్న ఈరోజు పొద్దునకి ఈజీగా ఒక కిలో వాడేసాను అంతే. ఒక 4 హాఫ్ కిలో పైన అయితే వాడేసాను. ఇంకా ఒక 2 కిలోలేమో ఉంచాను. 2 కాదు, 1.5 kg ఉంటాయి టమాటోలు. ఇవి వచ్చేసి 2.5 కిలోలు ఉంటాయి ఈజీగా. నేను ఎలా చేస్తాను అనేది ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ కడిగాను కదా, ఇంత టైం పట్టింది అంటే మీకు ఎమ్మటే వస్తుంది కానీ వీడియో. నేను చాలాసేపు ఆరబెట్టి ఫ్యాన్ కింద తూడ్చి నాప్కిన్ తోటి పెట్టేశాను. ఎందుకు కనిపించట్లేదు అని చాలామంది డౌట్ రావచ్చు. ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడాను కనపడవన్నమాట. మేము వెజ్లో నాన్ వెజ్లో యూట్యూబ్ అనేది మమ్మల్ని బ్యాన్ చేసిందా, ఏమంటారు, దాచుకోవడం, మాస్క్ పెట్టుకొని చేసిందనమాట. ఎందుకంటే ఒక ఛానల్లో ఒక పర్సన్ మాత్రమే ఒకటే ఛానల్లో కనపడాలి. అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాలి. మాకు బాస్ ఆయనే కాబట్టి కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అలా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదనమాట. ఆల్రెడీ మా పల్లె వంటలో జబర్దస్త్ దీవెన ఛానల్లో మేము కనిపిస్తూనే ఉన్నాము. ఇంకా వీటిలో అన్నింటిలో కూడా కనిపిస్తాయి అన్ని ఛానల్స్. వీళ్ళు అంటే ఇప్పుడు ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టారంట అండి. అంటే కొన్ని ఛానల్స్ తీయడానికి అన్ని కొంచెం గవర్నమెంట్ కానీ నాకు ఏదో ఉండొచ్చు
కొన్ని రూల్స్ పెట్టమని చెప్పి అని ఉండొచ్చు. అంటే కొన్ని ఫేక్ ఛానల్స్ కానీ కొంచెం యూట్యూబ్లో వల్గర్గా ఉన్నాయి, అట్లే కొంచెం హార్మ్ఫుల్గా ఉన్నవి వీడియోస్ ఇవన్నీ కూడా చాలా ఉంటున్నాయి కదా. చాలా సార్లు పెట్టడం ఒకటే కంటెంట్ ని మల్టిపుల్ ఛానల్స్. ఎందుకంటే మనకి వాళ్ళు మానిటైజేషన్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఒక వీడియోని అందరు పెట్టుకుంటే అందరికి మానిటైజేషన్ ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అట్లా అందరికీ అంటే ఒక పర్సన్ ఒక 3-4 ఛానల్ రన్ చేస్తే ఒకటే వీడియోని, ఇప్పుడు మనం వెజ్ నాన్ వెజ్ సపరేట్ చేస్తాము, వ్లాగ్స్ వేరే చేస్తాము, మనుషులు అందరూ ఒకటే, కంటెంట్ వేరే ఉంటుంది. కానీ చాలా మంది ఏంటంటే ఒక 3-4 ఛానల్ పెట్టేసి ఈ పచ్చడి వీడియోనే మళ్ళీ అన్ని ఛానళ్ళల్లో అప్లోడ్ చేస్తున్నారు. అది అలాంటి ఛానల్స్ ని తీసేయడం కోసం కొంచెం జరుగుతుంది అన్నమాట. మాకైతే ఎందుకు వచ్చినాయి కదా మనకి రూల్స్ అయితే వచ్చినాయి కదా, సరే రూల్స్ ని పాటిద్దామని చెప్పి మేము అదైతే చేస్తున్నాము. సరే చూద్దాం ఎన్ని రోజులు ఇలా చేస్తామో తెలియదు. అంటే మేము కనపడట్లేదని మీరేమని ఛానల్ కాదని చూడొద్దు, తమ్నైల్లో మనల్ని ఏమని చూడకుండా ఏముండొద్దు. ఖచ్చితంగా మన వీడియోస్ చూసేవాళ్ళు, ఇప్పుడు ఇది చూసే వాళ్ళైనా సరే, మన ఛానల్ చూసే వాళ్ళైనా కామెంట్ పెట్టండి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కమ్యూనిటీలో వస్తుంది, సబ్స్క్రైబ్ చేసే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి ఒకవేళ మీకు రాకపోయినా సెర్చ్ చేసైనా చూడండి. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఏదో ఒకటి ఫ్రిడ్జ్ నిండా నింపేసాను అనమాట. నిన్న మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చా, గోంగూర తెచ్చా, పొన్నగంట కూర తెచ్చా, మెంతికూర తెచ్చాను, టమాటోలు తెచ్చాము, అన్నీ తెచ్చాము. డైలీ ఒక్కొక్కటి. ఎందుకు ఈ మధ్య పచ్చళ్ళ మీద పడింది అనమాట. అన్ని రకాల వెరైటీ పచ్చళ్ళు కూరలు అన్నీ కూడా చేసి చూపిస్తాము, తప్పకుండా చూడండి. ఈ టమాటోలు గొయ్యలాగా చైన్ వస్తుంది చూడండి. 2.5 కేజీలు ఇప్పటికిప్పుడు కోసి పెట్టాలి. ఇంకా వేడివేడి అన్నంలో ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చెప్తాను. నేనైతే సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. దీనికి కావాల్సిన వచ్చేసి టమాటో 2.5 కిలోకి అయితే 50 గ్రాములు చింతపండు సరిపోతుంది. అంటే అందరూ ఒకలా తినరు కదా పులుపు, దానివల్ల అనేసి ముందు కూడా చెప్తాను. కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి మీరు. 2.5 కేజీలు కాబట్టి నేను ఈజీగా 100 గ్రాముల చింతపండు తీసుకుంటాను. అలాగే జీలకర్ర, మెంతులు, ఆవాలు, పొట్టొల్చిన వెల్లుల్లిపాయలు, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన పచ్చడికి కావాల్సిన. మెయిన్ ఇది కాదు, ఉప్పు ఇదన్నమాట. కనీసం కట్ చేయడానికి కూడా హెల్ప్ చేయట్లేదు. చైన్ వస్తుంది ఇట్లా పట్టుకొని చైన్ వస్తుంది ఇట్లా ఫోన్ పట్టి. ఇది కష్టం కదా. ఇది కూడా కష్టమే చూడండి. నీ కష్టం నా కష్టం. ఓకే మన వీడియో అన్నమాట కంటిన్యూ చేస్తాం చూడండి. ఓకే అండి, టమాటాలు అన్నీ కూడా కట్ చేయడం అయితే అయిపోయింది. ఇగో ఇన్ని వచ్చినాయి అన్నమాట టమాటాలు మొత్తం కట్ చేస్తే. టమాటాలు ఇప్పుడైతే నెక్స్ట్ గిన్నె వేడి చేసి అక్కడికి, ఎందుకంటే తడి లేకుండా పెద్ద గిన్నె తీసుకున్నా. ఈజీ ఇది అట్లా మగ్గిన తర్వాత కొంచెం అయింది. తర్వాత ఫస్ట్ పచ్చిని కూడా పట్టాలి కదా, అందుకనే నేను వచ్చేసి కొంచెం పుల్లగా ఉన్న చింతపండు తీసుకున్నాను 100 గ్రాముల వరకు. పులుపు అయితే మన ఇష్టం అండి, మనం పులుపుని అడ్జస్ట్ చేసుకోవడం అంటే. అంతా అనేం లేదు, ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు. దీన్ని మూత పెట్టి ఇప్పుడు మగ్గించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. ఓకే అండి, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాము. వీటిని ఫస్ట్ డ్రైగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే వెల్లిపాయలు పెద్ద సైజువి నేను తీసుకున్నాను, 5 తీసుకున్నాను. పొట్టు తీసేసి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్, టీ గ్లాసు, ఒక గ్లాసు సాల్ట్ సరిపోయింది. సరిపోకపోతే అంటే మేము తినే టేస్ట్ని బట్టి యాడ్ చేశాను. మీరు అంటే తక్కువ తింటా అంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మేమైతే తినేదాన్ని బట్టి మా టేస్ట్ని బట్టి యాడ్ చేసుకున్నాను. కావాలంటే ఇంకా సరిపోకపోతే తర్వాత కూడా వేసుకుంటాం. పచ్చడిలోకి ఎక్కువ రోజు నిలవ ఉండాలి, నల్లగా అవ్వద్దు కాబట్టి నేను పచ్చడి కారమే యూజ్ చేస్తున్నాను. కారం 1 గ్లాస్ వేసుకున్నాం కదా, ఉప్పు 1 గ్లాస్ వేసుకున్నాం కదా. కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టే. నేను కొలతల్లో చెప్పాలంటే 2.5 గ్లాసులు యాడ్ చేస్తాను ఇప్పుడు. మీకు ఒకవేళ ఓపిక ఉంటే కనుక లైట్గా రోట్లో రుబ్బుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తితోనే దంచుకోవచ్చు. అంటే కొంచెం మందికి మామూలుగా ఎండలో పెట్టినట్టు సమ్మర్లో చేసినట్టుగా ముక్కలుగా ఉంటే ఇష్టం ఉంటుంది కదా టమాటా పచ్చడి. అలాంటి వాళ్ళు ఇలా ఉంచేసుకోండి. ఒకవేళ పేస్ట్ లాగా కావాలనుకుంటే ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత
ఒక వాయి ఏమో మిక్సీ పట్టుకొని ఇంకొక వాయి అంటే ఆఫ్ చేసేసుకొని ఇది ఒకటి మిక్సీ పట్టేసుకోండి. ఇది అలాగే ఉంచేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. అప్పుడు గ్రేవీలాగా వస్తుంది, మీకు ముక్కలు కూడా ఉంటుంది అనమాట. ఫైనల్గా ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేస్తాను కొంచెం. చూడండి మిక్సీ అయితే పట్టేశాను. ఇటు సైడ్ కొంచెం ఉంచుతా అని చెప్పాను కదా, అలాగే ఉంచాను. వెల్లుల్లిపాయలు అవన్నీ తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా తాలింపు వేసేసుకున్నాను. కొంచెం మిగిలింది లేదా డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసేసుకుంటే బాగుంటుంది, ఒకేసారి వేసేదానికంటే కూడాను. ఇప్పుడైతే తినడానికి ఒక 2 డేస్కి సరిపడా నేను తాలింపు అయితే వేసేస్తాను. ఓకే అండి, తాలింపు అయితే పెట్టేసుకుందాం. కొంచెం ఎక్కువనే పడుతుంది నిల్వ పచ్చడి కాబట్టి తాలింపుకి నూనె. ఒక కప్పు ఆయిల్ వేసాను నేను, ఎందుకంటే ఊరికూరికి తాలింపు పెట్టాలన్నా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, బద్ధకం. మొత్తానికి అదేం సరిపెట్టాను. బాగా వేగాలి, మంచి వాసన వస్తుంది నీళ్ళంతా. చూడండి ఎంత బాగుందో. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి గడ్డి కాదు, అది ఎల్లిపాయలో మొలకొచ్చిందనమాట. పాత ఎల్లిపాయలు తీసుకొస్తే దాంట్లో నుంచి మొలకలు వస్తున్నాయి. ఎంత కమ్మటి వాసన వస్తుందో. మరి మెత్తగా పేస్ట్ లాగా చేయలేదు నేను, నార్మల్ అనమాట. తాలింపు అయితే వేగిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు దంచకుండా వేసే పేలితే ఒక్కోసారి దంచాను, అయినా ఏమన్నా ఉంటే మనం చెప్పలేము. అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. స్టవ్ ఆపేసుకుందాం. స్మెల్ అయితే ఇంగు వేయాలి. యాక్చువల్గా ఇంట్లో ప్రస్తుతానికి అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కమ్మటి వాసన, స్మెల్ అయితే అదిరిపోయింది. ఇది పీల్ చేసుకుంటుంది ఆయిల్. చల్లగా అయ్యే కొద్దీ మొత్తం పీల్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా మొత్తం పైకి వచ్చేస్తాను అన్నమాట. ఓకే అండి, టేస్ట్ చేస్తున్నాను. పొగలు వస్తాయి చూసారా. టైం ఎంత కూడా కాలేదు, తినే టైం కాలేదు, డిన్నర్ టైం అవ్వలేదు. కాకపోతే నేను తింటున్నా. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే ఇంకా ఉమా కలిపేస్తుంది. మంచిగా నెయ్యి వేసింది కదా దాంట్లో. చూడడానికి ఎంత బాగుందో అసలుకి. చూసారా? ఎందుకు అట్లా కలుపుతున్నావు? అందరికి నోరు ఊరాలేనా? క్రేవింగ్స్ ఫస్ట్ నేను టేస్ట్ చేసా, కారం లేకపోతే కొంచెం తిక్కు కలుపుతాను. ఏంటి ఇంకా తిక్కు కాదా? ఇంకా తిక్కు కలుపు. ఫస్ట్ కొంచెం చూస్తున్నా, అందుకోసం. కొంచెం అని చెప్పి చాలా కలిపినావు. తినడానికి కలుపుకున్నా నేను, తినమనే చెప్తున్నా. ఓకే, ఇప్పుడైతే ఇంకా ఉమా టేస్ట్ చూడబోతుంది. చాలా అంటే చాలా బాగుంది, సూపర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.